వారికి ఆ భాగ్యం. తర్వాత ఆడపిల్లలకి ఎందుకు చెప్పానంటే మరి వారు కూడా దేవుని పరిచర్లో ఉంటే వారు దేవుణ్ణి ఆశీర్వదిస్తారని వాళ్ళని పదే పదే ఖండించి పదే పదే చెప్పి బలవంతం చేసి మరీ ఉంచడం జరిగింది. వారిని కూడా దేవుడు దీవించాలని ఇలా ప్రతి సంవత్సరం యవన బిడ్డలు చేస్తున్నారు. మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి చేస్తున్నారు. మరి వారికి కూడా పాటలు పాడుతున్నారు, గుడికి వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సేవకులకు చేయడం ఆశీర్వాదకరం కాబట్టి వారు కూడా యవన బిడ్డలు వారిద్దరు ఉన్నారు. మరి ఆడవాళ్ళు యవనస్తులు కదా, వాళ్ళని ప్రార్థన చేయమన్నాను. మీకు తోడుగా మరి యవన పిల్లలు తెచ్చుకొని ప్రార్థన చేయండి. వచ్చేలాగా తెచ్చుకోండి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు కదా. దేవునికి స్తోత్రం. వారి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను చేస్తున్నాను యవన బిడ్డల్ని, పురుషుల్ని, యవనస్తులు నీ కొరకు నీకు కావాల్సిన ఇష్టమైన బిడ్డలు వారు చక్కగా నీలో ఎదుగుటకు మంచి ప్రయోజనం అవటకు కావాలని ప్రార్థన చేస్తున్నాను. అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. వారు ఒక అవకాశాన్ని దేవుడికి వాళ్ళు అనుకూలంగా ఉంటే దేవుడు వారిని కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరికీ మంచి టాలెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చాడు. దేవుడి కొరకు ఉపయోగిస్తున్నారు. అది పూర్తిగా దేవుళ్ళో సంపూర్ణంగా వారు ఉండి లోకానుసారంగా లేకుండా పడకుండా వారందరూ దీవించారు. సేవకులు దీవించడం, సేవకులకు చేయడం చాలా గొప్ప ఆశీర్వాదం. వారు సేవకులకి పెట్టారు. వారు సేవకులను దేవుడు ద్వారా వారికి వచ్చిన మాటల ద్వారా వాళ్ళు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. కరెక్ట్గా సరిపోని కరెక్ట్గా కొంతమంది సహకరించారు. అందుని బట్టి వారికి వందనాలు. వారిని దేవుడు దీవించి ఆశీర్వదించబడిన గాక. ఎవరెవరు సహకరించారో వారికి తెలుసు. దేవుడి పని కొరకు వచ్చిన మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కరెక్ట్గా సరిపోయి అంత కరెక్ట్గా తేడానికి కారణం ఏంటంటే నాకున్న ఇబ్బందులను బట్టి ఆలోచించి అంత కరెక్ట్గా తీసుకొచ్చాం. అలాగే సరిపోని మరి ఆఖరికి కూరలు కూడా లేవు. చికెన్ అది కూరలు అయిపోయినాయి, ఆఖరికి లేవు. బిర్యానీ అంటే కొద్దిగా మిగిలింది కానీ పాపం వాళ్ళు అవి వేసుకొని తినేసారులేండి. మరి ఆఖరి మేము అందరం అదే వేసుకొని కూర్చొని తినేసాం. దేవునికి స్తోత్రం. ఏదేమైనా జరగదు అనుకున్నాం, అవదు అనుకున్నాం. దేవుడు దాన్ని అయ్యేలాగా సహకరించి దేవుడు సహాయం చేశాడు. కుర్చీలు బలలు వచ్చినాయి, చర్చి నుంచి తెచ్చాం. ఎండ వచ్చేస్తుంది, తిక్కెండ. ఏం చేద్దాం అనేటప్పటికి ఆలోచన వచ్చింది. వెంటనే మరి అక్షకురాలు అందరూ కూడా, డేవిడ్ కూడా వచ్చాడు పాపం. వీళ్ళందరూ వచ్చి యవనస్తులు అందరూ బరకాలు కట్టేసారు పైన. అలా నీడగా ఆ ఖర్చు కూడా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఆ రకంగా మనకి సాకారం చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు తొలగించబోతున్నాడు. ఆ సమయం రాబోతుంది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు స్త్రీల కూడుకులు కనుక మరి ఒక స్త్రీ కొరకు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో గొప్ప భక్తుడు, చాలా దేవుడిలో పనంతట్లో నమ్మకమైన వాడు, అదే మిక్కిలి సాత్వికుడని సాక్ష్యం సంపాదించుకున్న మోషే. దేవునికి స్తోత్రం. మంచి ప్రవర్త అయిన మంచి భక్తుడైన మోషే యొక్క భార్య కొరకు, స్త్రీ కొరకు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఆమెకు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె పేరు సిపోరా. చెప్పండి. చీపోరా కాదు, సిపోరా. అమ్మా ఏంటంట, నాకు తెలియని టైంలో ఈ బైబిల్ చదువుతున్నప్పుడు తిరక్క మాసం ముక్కలు ఎక్కువ తినేవాడిని. తిరక్క నోరు సిపోరా అనమాట. అప్పుడు బైబిల్ ట్రైనింగ్లో సురేంద్ర గారని మాకు ఒక ఆయన ఉండేవారు, ప్రవర్తనలు అవి చెప్పేవారు. ఆయన ఇస్రాయేల్ చరిత్రలో ఒక ఆయనేమో బెన్నీ గారని ఒక ఆయన చెప్పేవారు. ఇది చెప్పేటప్పుడు నా నోరు తిరక్క సిపోరా అని అనమాట. సిపోరంటే సిపోరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏంటంటమ్మా? సిపోరా. సిపోరా. ఈ సిపోరా అనే మాటకి అర్థం ఏంటంటే పిచ్చుక. ఏంటంటమ్మా? పక్షి లేకపోతే పిచ్చుక. పిచ్చుక చాలా అల్పమైన జీవి, పక్షి. చాలా అల్పమైన జీవి, పక్షి. అయితే ఈమె పేరు తగ్గట్టుగా ఈమె అల్పమైన కాదు, కానీ ఆత్మీయంగా చాలా బలవంతురాలు. ఆత్మీయంగా చాలా గొప్ప బలవంతురాలు, మంచి భక్తి గల స్త్రీ. తన కుటుంబాన్ని, తన ఇంటిని సామెతల గ్రంథం మనం 14వ అధ్యాయం చదువుకున్నట్లుగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అన్నట్టుగా ఆమె ఆత్మీయ జ్ఞానము కలిగి తన ఇల్లును, తన కుటుంబాన్ని కట్టుకోబడింది. దేవునికి స్తోత్రం. ఈ సిపోరా తండ్రి పేరు ఇత్రో. ఎవరంటమ్మా? కొద్దిగా బాగుంటాయి పేర్లు, కొద్దిగా చెప్పాలనుకుంటే. ఇత్రో. ఇత్రో తన తండ్రి పేరు. 7 మంది ఇత్రోకి కుమార్తెలు, మగపిల్లలు లేరు. 7 మంది కుమార్తెలు. మరి ఈయనకి ఎలాగా మోషేకి నచ్చింగ్ అయిందంటే, ఐగుప్తులో ఇతను ఉండి చక్కగా పెద్దవాడయ్యి ఐగుప్తు నుంచి ఇతడు ఎబ్రీడని తెలిసి ఒక దినాన్న ఇది ఎదిగి మంచి ప్రవీణుడై యుద్ధశూరుడై ఉన్న టైంలో, ఇతను ఎవరో ఏంటో తెలుసుకున్న టైంలో ఇద్దరు కొట్టుకుంటుంటే వారి మధ్యలోకి వెళ్ళాడు. అందులో ఒకరిని ఇతను ఏం చేశాడంటే కొడితే, మంచి బలవంతుడు కాబట్టి ఐగుప్తులో ఒకడు చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఐగుప్తులో ఒకడు చూసి, నువ్వు ఈయన చంపేశావు, నువ్వెవరు అసలు ఏటని అన్నప్పుడు, ఒకవేళ పరోకి చెప్తే ఒకవేళ పరో నన్ను ఏమైనా చేస్తాడనే భయము. ఇదంతా ప్రణాళిక మాట, ప్లానింగ్, దేవుడు ప్లానింగ్. చంపడం, ఆ ఇసుకలో పాతి పెట్టాడు. చాలా బలవంతుడు, మంచి బలం కలిగిన వాడు మోషే. ఐగుప్తులో తన అక్క మిరియాం, చూసారా? మిరియాం తన అక్క చాలా జాగ్రత్తగా రాజు మగపిల్లలందరినీ చంపేమన్నప్పుడు తెలివితేటలుగా మోషే గారి అక్క జమ్ముపెట్టులో జాగ్రత్త దాసి, పరు యొక్క కుమార్తె స్నానాలు చేసే టైంలో ఆ జమ్ము పెట్టిన జాగ్రత్తగా నదిలో విడిచిపెట్టినప్పుడు అందంగా ఉండడం వల్ల చూసి పెంచుకుంటాను అన్నప్పుడు, మరి ఈవిడికి పాలు ఇవ్వాలి, జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి ఒక ఆయమ్మ కావాలని అక్క తెలివితేటలుగా తన తల్లినే, ఎబ్రీ స్త్రీలో ఒకరిని తీసుకొస్తాను, ఎబ్రీ స్త్రీని అని చెప్పి తీసుకొచ్చి కొడుకుని, తల్లిని, తమ్ముడిని, తల్లిని వదికినే చేసింది. ఈనాడు ఇరగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఒకరు బాగుంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్క తమ్ముడు చచ్చిపోతుంటే మరి ఆస్తి మందే అనుకోవచ్చు. అసలు అలాంటి ఆలోచన ఇప్పుడున్నాయి. ఏంటంటే గొడవలేని పనులు అన్నట్టుగా ఉన్నాయి. ఆస్తులు బట్టి ఇప్పుడున్న మనుషుల యొక్క స్వార్థాలు, అసూయ, ప్రేమలు అయ్యి ఏమి ఉండలేదు. అన్నదమ్ములకి ప్రేమ ఉంటుంది, అక్క చెల్లికి ప్రేమ ఉంటుంది. అది కూడా చాలా వరకు ప్రేమ లోకంలో ప్రభువుని నమ్ముకున్న వారు ఇవన్నీ కలిగి ఉండాలి. అన్ని మారుతున్నారు. అయితే లోకాన్ని చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉన్నారు. ఎవరికి కూడా పొత్తు ఉండలేదు, సమాధానం ఉండలేదు, అలాగే చెల్లికి ఉండలేదు. కానీ ఈమె చాలా, ఎవరో మిరియాం చాలా దగ్గరగా వారిని కలిపి తన తల్లి దగ్గరికి చేర్చి పాలిచ్చి బాగా పెరిగేలా చేసి అక్కడ నిలబెట్టి తన తమ్ముని కాపాడి చాలా అద్భుతంగా చేసింది. ఇప్పుడు ఆమె కోసం చెప్పుకుంటలేదు, ఎప్పుడైనా చెప్పుకుందాం మరొకసారి. ఇప్పుడు మనం చెప్తున్న మోషే యొక్క ఇప్పుడు ఎలా ఎంటర్ అయిందంటే సిపోరా కోసం. ఇంతగా మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆత్మీయంగా చాలా మంచి బలవంతురాలు, చాలా భక్తి కలిగిన, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. మంచి విషయాలు బైబిల్లో ఈమె కొరకు తక్కువగా రాయబడ్డాయి. ఎక్కువ అధ్యాయంలో ఆమె రాయబడలేదు.
తక్కువగా రాయబడింది. ఆమె ఏం బయటికి లేదు కానీ వెనక ఆమెకున్న చరిత్ర చాలా గొప్ప విషయాలు కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పగా ఉన్నవారు కనబడరు ఎప్పుడు. అన్నీ ఉన్న డబ్బా ఏం రాదు, సౌండ్ రాదు. అన్నీ ఉన్న ఆకు ఎప్పుడు కూడా రాదు. ఏమి లేని ఆకు, ఖాళీ డబ్బా సౌండ్ వస్తుంది. సరే, అన్ని భలే ఉంటాయి. ఈమె కూడా చాలా విషయాలు కలిగి ఉన్నది. తెర వెనకాల ఉంది కాబట్టి తెర ఎదర లేదు. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప వాళ్ళు కొంతమంది ఆత్మీయులు కనబడాలనుకోరు, కనబడకుండానే దేవుడి కార్యాలు చేయాలనుకుంటారు. అది చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. అది రాబోయే దినాల్లో దేవుడు అలాంటి వారిని ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా దేవుడు వారిని పెడతాడు. దేవునికి స్తోత్రం. అయితే మోషే ఇలా చేసేటప్పుడు, వాడిని పాతి పెట్టేటప్పుడు ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి చూడగా మోషేకి ఏమొచ్చిందంటే భయం వచ్చి ఈ మిద్యాము అరణ్యం నుంచి అలాగా మిద్యానం దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ సిపోరా ఆ మందలు కాసుకుంటుంది. ఏం కాసుకుంటుందమ్మా? మందలు. అదేంటి? తండ్రి మందలు కాసేవాడు. తండ్రి బాధ్యత ఎవరు తీసుకున్నారంటే, మనం ఆ యొక్క 2వ అధ్యాయము 15 వచనం నుంచి మనం చదువుకుంటే, చంపుదాం అనుకున్నప్పుడు మోషే అక్కడ నుండి పారిపోయాను. ఎక్కడ చూసారు? ఎక్కడికి వచ్చినట్టమ్మా? మిద్యాన దేశమును నిలిచిపోయి కూర్చున్నాడు. అలసిపోయి పాపం ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ ఆ ఆ ఆ చూడండి విషయం ఆపుదాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈవిడి చాలా ఓపిక కలిగిన స్త్రీ, కష్టపడిన స్త్రీ. కష్టపడిన స్త్రీ. 7 కుమార్తెలే. తన తండ్రి గొర్రెలు మందలు మేపాలి, కానీ ఈమె కూడా ఏం చేస్తుంది? మందలను మేపుచుంది. అంటే ఏం చేస్తుంది? ఇవిడి కష్టపడుతుంది. అసలు ఈ ఆడపిల్లలు 7 ఆడపిల్లలే. ఈమె మందలను ఏం చేస్తుందంటే మేపుతూ, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి 2వ అధ్యాయము 15 వచనం నుంచి మనం చదువుకుంటున్నమాట. అక్కడ మనం చూసినట్లయితే ఆ బావి దగ్గరికి వెళ్ళి అలసట తీసుకుందాం నుంచున్నప్పుడు, ఇక్కడ ఈ ఇత్రో కుమార్తె ఎవరు? సిపోరా, తన చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నవారు అందరూ కలిసి మందను మేపు చేస్తుంటే, అక్కడ కొంతమంది గొర్రెల కాపరు వచ్చి వీళ్ళ బలహీనతలను బట్టి వీళ్ళని మందలో నీళ్లు పెట్టనివ్వకుండా, తొట్టుల్లో నీళ్లు నింపనివ్వకుండా మాది ముందు అని వాదం ఆడుతూ వారిని బలహీనపరుస్తుంటే, మోషే అక్కడే ఉండి అన్ని చూసి వారిని ముందు గొడవాడి బయటికి పంపించి వీరికి నీళ్లు పట్టుకొని ఆ మందకి నీళ్లు పెట్టేలాగా చూసి చక్క అవకాశం సహకరించాడు. మోషేలో గొప్పతనం ఏంటంటే ఇతరులకు సహాయం చేసే వ్యక్తి. తనకున్న దాంట్లో ఇతరులకి సహాయం చేసే వ్యక్తి. చాలా గొప్ప మనసు ఉన్నవాడు. ఇతరులకు కష్టం అంటే చూడలేడు. ఏమైనా కష్టం ఉన్నా వెంటనే వెళ్ళి ఆదుకునే వ్యక్తి. దేవునికి స్తోత్రం. అలాగే ఆ వ్యక్తి కనుకట్టే అక్కడ ఉన్న సమస్యను చూసి చక్కగా అక్కడ సమాధానం పరిచి వారిని గెంటి ఇక్కడ వీరికి నీళ్లు పెట్టి శుభ్రంగా ఉన్నప్పుడు ఆ నీళ్లు తాగేసి నీళ్లు పెట్టి వెంటనే వీరు ఏం చేశారంటే తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇంత తొందరగా వచ్చేసారేటని చెప్పి తండ్రి అడుగుతున్నప్పుడు, ఫలానా వ్యక్తి అక్కడ మనకు కనిపించాడు. ఆ మందలు మమ్మల్ని గొడవ పెడుతుంటే వారి దగ్గర తప్పించి నీళ్లు ముందుగా మాకు ఇప్పించి అందుకే ఇంత తొందరగా వచ్చామంటే, వెంటనే ఆ యొక్క ఇత్రో ఏమన్నాడంటే, అరే అలాంటి వాడిని ఎందుకు మీరు ఏమా అదేనా ఉందా? అంతనే మీరు చూసుకుంటున్నారా? ఎలా విడిచిపెట్టి వచ్చారేమో అలాంటి సహాయం చేసిన కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఎవరన్నా మనకి సహాయం చేశారంటే ఆ సహాయం చేసిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా?
కృతజ్ఞత లేకపోతే చాలా విషయాలు ఉన్నాయి. మరొక సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞత లేని వారికి వచ్చిన సమస్యలు ఏంటో మీకు చూపిస్తాను బైబిల్లో. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అవి ఉంటే మనం విడిచిపెట్టి దేవుడి కొరకు మనం బ్రతికితే పరలోక రాజ్యం మనం సంపాదించుకుంటాం. మన ఇల్లు, మన కుటుంబం ఆశీర్వదకరంగా ఉంటుంది. ఈ కడవరి దినాలన్నీ కూడా చాలా చెడ్డ దినాలు. మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడైనా సరైన భక్తి చేసి దేవుడికి భయపడి మనం నిజాయితీమైన భక్తి, నీతి అనే భక్తి మనం చేస్తే లోక సంబంధమైన మెరుపులు, గొప్పలు, ఈ ఆస్తులు మనకు అక్కలద్దు, ఇవన్నీ వదిలేస్తాం. ఆత్మీయంగా దేవుడికి మనం కనబడితే మనుషులకి నిందారహితుడిగా కనబడుతున్నాం మనం మనుషులకి, కానీ దేవుడికి కనబడలేకపోతున్నాం. ఎందుకంటే మరి దేవుడు అన్ని గ్రహించేవాడు. మనుషులైతే పై వేషం చూడగానే చాటుకెళ్ళి చేసిన ఏమైనా కనబడతాయా? దేవుడికి అన్నీ తెలుసు. అయితే మన ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి ఏంటంటే దేవుడికి నిందారహితుడిగా కనబడాలి, మనుషులకు కాదు. మనుషుల దగ్గర అలా తప్పించుకొని మనం చేయొచ్చు కదా, వాళ్ళు గుర్తించలేరు. ఎదుర్కొంటూ ఉంటే కనిపిస్తే ఓకే, కానీ కనిపించిన జనాలు ఏం చేస్తారు? అందుకే అబ్బాయి విషయాలు గొప్పోడు అంటారు. ఆ గొప్పోడు సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడో ఆ సీక్రెట్ తెలిసిన తర్వాత ఆడు ఎలక్ట్రోడ్ అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా ఏమనుకుంటాం? దొంగ దొరికినప్పుడే దొంగ, దొరకనని చేపు అతను ఎవడనుకుంటున్నారు? దొర. అలాగే మనం మనుషులకి కనబడం దొరకం కాబట్టి యాకోబు విషయంలో కూడా మరి మనం అర్థం చేసుకుంటే తన తండ్రి మనుషుడు కాబట్టి తండ్రిని మోసం చేయగలిగాడు. అన్న మోసగాడు కాబట్టి అన్నను మోసం చేశాడు. మరి దేవుణ్ణి మోసం చేయగలిగాడా? దెబ్బ తినేశాడు. అందుకే ఇప్పుడు మనం ఎవరికి కళ ఎదుటిగా మనం నిందారహితుడిగా ఉండాలంటే అది నోహాబు ఉన్నాడు. నోహాబు దేవుడు కృప వెంటనే పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన కృప మనకు కావాలి. ఎవరి కృప? ఆ దేవుడి కృప ఆయన దృష్టిలో మనం పడాలి. అందుకే ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ కడలో దానికోసం పాకులాడాలి. అందుకే మొదట నా నీతిని వెతకండి, మీకు ఏం కావాలని అన్ని నేను ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన నీతిని నెరవేర్చే వారికి ఉన్నామా, నీతిని అమ్మేస్తున్నామా? క్రియలు బట్టి, మాటలు బట్టి, భక్తి బట్టి, ప్రవర్తన బట్టి కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా ఆయన ఇచ్చిన నీతిని? అదే మనం చూసుకోవాలంతే ఈ కడవరి దినాల్లో. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అటువంటి టైంలో ఆయన అన్నప్పుడు వెళ్ళి వెంటనే తీసుకొని దగ్గరికి, అప్పుడు వెంటనే మరి మోషే మనం ఇప్పుడు 21వ వచనం మనం చదువుకుంటే విషయం కనబడతాయి. 20వ వచనం చదువుకుంటే ఇంకా అర్థమవుతుంది. అతడు తన కుమార్తెతో అతడి దగ్గరికి ఆ మనుషుని నేను చూడండి, మోషే ఆ మనుషులతో ఏం చేశాడంట? నివసించడానికి. నిజంగా కొంతమంది మోషేని ఇలాంటిదంటే అక్కడ ప్రేమించాడు, అక్కడికి వెళ్ళగానే ఆవిడ దొరకగానే ప్రేమించాడు అంటాడు. తప్పది, అది దేవుని ప్రణాళిక. ఆ టైంలో ఆ యొక్క మిద్యానుల్లో ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే వచ్చేసాడు. అక్కడ ఆదరణ ఎవరు కూడా లేరు. ఆ ఆదరణ ఎవరు చూపించారంటే దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆ ఇత్రోయే అక్కడ ఆదుకున్నాడు. అక్కడ ఉన్నంత కాలం కూడా ఎవరున్నారంటే ఆ గొర్రెలకి జాగ్రత్తగా కాపాడుకుంటూ నివసించడానికి ఏం చేసినట్టు సమ్మతించాడు. సమ్మతించడం అంటే ఏకీభించాడు. అది చాలా ఇంపార్టెంట్ మాట. ఒప్పుకున్నాడు, ఏకీభించాడు. ఆనాటి నుండి అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఇత్రో తన మంచితనాన్ని బట్టి చాలా నమ్మకమైనోడు అని చెప్పి వెంటనే ఏం చేశారంటే వివాహము, అది ఆమెను మోషే కలిపే భాగ్యం. ఈ కథ అంతా మీకు అర్థమైందండి? అదంతా చెప్పకపోతే ఎలా ఉంటుందని ఇంత కథ లాక్కొచ్చానమాట. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. అలా జరిగిన తర్వాత ఈమెకి ఇప్పుడు ఇంత గొప్ప భాగ్యం నచ్చిందంటే, ఒకటి మనం చూసాం, తండ్రి చెప్పినట్లుగా ఆమె ఏం చేసిందంటే చేసి ఇష్టపడి అక్కడ కష్టపడుతుంది. ఏం చేస్తుందమ్మా? బైబిల్లో దిక్కున అంటది. ఎక్కడ ఉంటది అంటే మీకు తెలిస్తే చెప్పండి మాట, లేదంటే నేనే చూస్తారా చెప్తాను, నాకు జ్ఞాపకం రావట్లేదు. భోజనము పని చేయకపోతే భోజనం చేయకూడదని ఉంది. ఏటమ్మా? అది మీకు తెలుస్తుందేమో, చదివారేమో ఎప్పుడేమో, అందుకే అడుగుతుంది అనమాట. పని చేయకపోతే భోజనము చేయకూడదు. పని చేయకపోతే భోజనము చేయకూడదు. అందుకే మనం కష్టపడడానికి ఇష్టపడాలి. స్త్రీలు ఖచ్చితంగా కష్టపడాలి.
కష్టపడడానికి ఇష్టపడాలి, తప్పు ఏమీ లేదు. ఏమండి, కష్టపడడానికి తప్పేమి లేదు. వేరే 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 పనులు చేస్తే సిగ్గుపడాలి, కానీ కష్టపడినందుకు ఎవ్వరు కూడా ఏం చేయగలదంటే సామెతలు 31:27 ఉంది చూడండి. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. కనిపెట్టును, పని చేయకుండా. చూసారా, పని చేయకుండా. ఎవరు ఏమంటే జ్ఞానము గలసి గుణవతైన భార్య పని చేయకపోతే ఏం చేయదంట, భోజనం. నిజం, పని చేయకపోతే మనం ఏం చేయకూడదంట, భోజనం చేయకూడదు. కష్టపడకుండా. కొంతమంది కష్టపడరు కానీ తిండి మాత్రం తింటారు. ఎక్కువ తినడానికి ముందుంటారు కానీ కష్టపడడానికి ఇష్టపడరు. ఈమె సిపోరాలో ఉన్న మంచి మొట్టమొదటి లక్షణం ఏంటంటే కష్టపడిన వ్యక్తి. కష్టపడుతుంది, తండ్రికి సహకారిగా ఉంది. తండ్రికే కాదు, ఇప్పుడు తన భర్తకు కూడా ఏం చేస్తుందంటే సహకారిగా ఉంది. దేవునికి స్తోత్రం ఉండాలి. కుటుంబంలో భర్త ఒక్కరే ఉన్నప్పుడు భార్య కూడా అర్థం చేసుకొని కష్టపడడానికి ఏం చేయాలంటే ఇష్టపడాలి. మనం కష్టపడినప్పుడే మనం సుఖపడతాం. కష్టపడకుండా మనం ఏం చేయమంటే సుఖపడలేము. దేవునికి స్తోత్రలియా. అందుకే దేవుడిలో కష్టపడాలి. ఇందులోనుమా ఇంటికాడ కూడా ఏం చేయాలంటే కొంతమంది ఇంటికాడ కష్టపడితే దేవుడు కష్టపడ. బట్టలు ఎక్కువ ఉతికేసారు అనుకో, అలసిపోయి పేదలు మానేస్తారు. పని ఎక్కువైపోయింది అనుకో, గుడి మానేస్తారు. ఏమండి, ఏమానేస్తారు? అది భక్తి మానకూడదు, పని మానకూడదు. కష్టపడడానికి ఇష్టపడిన స్త్రీ చాలా ఓర్పు కలిగిన స్త్రీ. చాలా ఓర్పు కలిగిన స్త్రీ. స్త్రీలకు ఏముండాలంటే ఓర్పు ఉండాలి. లేకపోతే ఇల్లు ఏమైపోద్దంటే సహనం కానీ ఓర్పు కానీ లేకపోతే విడిపోతారు, చల్లా చెదిరి అయిపోతారు. పిల్లలు చల్లా చెదిరి అయిపోతారు, భర్త వేరైపోతారు. ఆ ఓపిక సహనం నీవు లేకపోతే అల్పమైన ఘటం కుండ పగిలిపోతే ఇంకా ఏముంది లాభం? అలా కుండ పగిలిపోయినట్ట ఇల్లు కూడా ఏమైపోద్దంటే, మూడు రారు తన ఇల్లుని ఏం చేద్దంటే, అంటే మూఢత్వం, సహనం లేనివారు, ఓర్పు లేనివారు ఇల్లు ఎలా ఉంటుందంటే ఓడబీకునట్టే, ఇంకా చల్లా చెదిరి అయిపోతుంది. అందుకే స్త్రీ భర్తకి భార్య చాలా ఓర్మి సహనము కలిగి ఉండాలి. కష్టపడిన వ్యక్తిగా కనబడాలి. దేవునికి స్తోత్రులియా. భర్త కష్టపడతారు, కొంతమంది కష్టపడతారు. ఆ భర్త కష్టపడినప్పుడు సాకారంగా మనం కూడా ఏం చేయాలంటే కష్టపడాలి. ఒక్కొక్క భర్తలు చూడండి, భార్యని బాగా ప్రేమించి ఇష్టపడి, కొంతమంది అసలు వెళ్ళి సహాయం చేసి చక్కగా సహకరిస్తారు. కొంతమంది భర్తలు ఉంటారు చూసారా, సహకరిస్తారు, చేస్తారు, అన్ని పనులు చేస్తారు. అలాంటి భర్త తగులునోడు ఏం చేయాలంటే అదృష్టవంతుడు అనుకొని మనం సహకారంగా ఉండి మనం చేయవలసిన పని మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రలియా, అలేలియా, అలలియా. అందుకే మొట్టమొదటి ఈమె ఏం చేయగలుగుతుందంట, కష్టపడుతుంది. రెండోది ఊర్మి సహనము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రలియా, అలలియా. మూడవది బాధ్యత కలిగిన స్త్రీ. 21 ఉంటుంది కదా, 2:21 మనం చదువుకుంటే, అమ్మా ఈమె ఎవరంట, బాధ్యత కలిగిన. ఎందుకంటే బాధ్యత కలిగి తండ్రికి ఏం చేసింది, లోబడింది లేదా? ఆయన ఎవరో ఏమో తెలియదు, ఇలా రాగానే నువ్వు పెళ్లి చేసేసుకో అంటే ఎలా చేసుకుంటానో, నీ ఇష్టమా? ఇప్పుడైతే మనుషులు ఇష్టం అవుతుంది కదండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు అవుతుంది, కానీ తల్లిదండ్రులు ఇష్టం అవుతలేదు. ఇప్పుడు మీకు నచ్చితే సరిపోతే, నాకు నచ్చాలంటున్నారు. ఆ రోజు తన తండ్రి చెప్పగానే ఆమె ఏం చేసిందంటే లోబడింది. బాధ్యత కలిగిన స్త్రీ. స్త్రీలుగా మనము బాధ్యత కలిగి ఉండాలి. అమ్మా ఏం కలిగి ఉండాలమ్మా? బాధ్యత కలిగి ఉండాలి. నీ భర్త బాధ్యత, నీ పిల్లల బాధ్యత, నీ ఇంటి బాధ్యత ఎవరిదంటే నీదే. బాధ్యత కలిగి నీ పిల్లలకి నీవు భక్తి నేర్పించాలి, మంచి నేర్పించాలి, నడడం నేర్పించాలి. నడడం నేర్పిస్తావు లేదమ్మా? మాటలు నేర్పిస్తావు లేదా? అలా కూడా మంచి చెడ్డ కూడా నేర్పించి అపవాదికి చోటు ఇవ్వకుండా వారి భక్తులు ఎదిగేలా బాధ్యత. వాక్యం నువ్వు వినడమే కాకుండా ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి వారికి కూడా నువ్వేం చేయాలంటే చెప్పాలంట. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాలుగోది ఈవిడి ధర్మశాస్త్రమును ఎరిగిన చదివిన స్త్రీ. దేవునికి స్తోత్రలియా.
ధర్మశాస్త్రాన్ని ఎందుకు చదివిన వ్యక్తి అంటే, మనం చదువుకుంటే అక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి, నిర్గమాకాండం 4:20 చదువుకుంటే, భర్తను అనుసరించే భార్య. చదవండి అక్కడ. ఎందుకు అన్నానంటే, అమ్మా మోషే తన భార్యను తీసుకొని ఆ ఆ ఆ దేవునికి స్తోత్రలియ్యా. వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈయన దేవుడు అతను పొదలో అక్కడ ఉన్నప్పుడు అవన్నీ కాచుకున్నప్పుడు మందలో పొదలోంచి ఒక్కసారి దేవుని స్వరం వినిపించింది. వినపడగానే ఏదో చెప్పాడు, ఇలాగ చెప్పాడు. అయినా సరే లేదు, నేను నీకున్నానని చెప్పాడు దేవుడు. వెంటనే ఆ మాట విని ఈమె తన భర్త వెళ్తుంటే భర్తతో పాటు ఈమె కూడా ఏం చేసిందంటే, చెప్పండి అన్ని పిల్లల్ని ఆమె కూడా గాడిద వాహనం ఎక్కించి, ఆ రోజుల్లో మరి గాడిదలు అవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమిటంటే గాడిదలు ఎక్కించుకొని ఈవిలు కూడా ఏం చేశారు, వెళ్ళిపోయారు. ఆ చేతిలో ఏమి ఇచ్చారంటే మోషేకి కర్ర ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీకి వీరు వెళ్ళి, బాబోయ్ అక్కడికి మళ్ళీ నువ్వు వెళ్తున్నావు, పారిపోవచ్చో, అయ్యి బాబా బాధ ఏదో నువ్వు పడు, నాకెందుకు నీకెందుకు అని చెప్పి ఏమాత్రం అనకుండా అక్కడ నువ్వు ఇక్కడ పెట్టని చెప్పేసి పిల్లల్ని ఇతన్ని పంపించింది, అనుసరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని దినాలు కూడా ఆమె ఒంటరిగా ఉండే అవకాశం కూడా వచ్చింది. తన తండ్రి దగ్గర వదిలిన వెళ్ళాడు. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆమె పవిత్రతను ఆమె ఏం చేసిందంటే కాపాడుకుంది. పరిశుద్ధత కలిగిన స్త్రీ. నాలుగోది ఏంటంటే ఆమె తన భర్త దగ్గర లేకపోయినా తన భర్త వచ్చే వరకు కూడా చాలా నమ్మకంగా, ఎటువంటి తలంపుల్లో, ఎటువంటి లోకంలో ఉన్న అపవాదికి చోటు ఇవ్వకుండా ఆ భర్త వచ్చే వరకు చాలా నమ్మకంగా వెళ్ళిపోయాడు, పట్టించుకుంటలేదు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో బాధ్యత వెళ్ళిపోయాడు, పిల్లల బాధ్యత లేదు, భర్త బాధ్యత లేదని చెప్పి ఆమె ఏమాత్రం తొందరపాటు పనులు మాత్రం ఏమి చేయకుండా తన పరిశుద్ధతను ఆమె ఏం చేసిందంటే కాపాడుకుంది, తన పవిత్రతని. దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఈ రీతిగా మనం కూడా ఈ లోక సంబంధంలో మన పవిత్రతను, మన ఆత్మీయతను మనం కూడా ఏం చేయాలంటే కాపాడుకోవాలి. సాతానికి ఎప్పుడు మనం ఏం చేయకూడదంటే చోటు ఇవ్వకూడదు. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని వాక్యం నీవు చదివి దేవుడి వాక్యం నీలో ఉంటే పాపానికి ఏమాత్రం ఏముండదంటే చోటు ఉండదు. ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయిన, హృదయం లేకపోయినా వెంటనే అపవాది ఏం చేద్దంటే చోటు చేసుకుంటది. మళ్ళీ పాడు చేయడానికి లోక సంబంధం రకరకాల ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు పెట్టి, నేత్రాశలో పెట్టి, శరీరాశలో పెట్టి జీవడములోకి రప్పించేస్తే పాపంలో పడిపోతాం. దేవునికి స్తోత్రలియా. అందుకే బిడ్డలారా, స్త్రీలు ఎలా ఉండాలంటే కాపాడుకోవాలి. తన పరిశుద్ధతను తాము ఏం చేసిందంటే జాగ్రత్తగా కాపాడుకుంది. తన భర్తను ఏం చేసిందంటే అనుసరించి. మనం కూడా మన భర్తలను ఏం చేయాలంటే అనుసరించాలి, ఏకీభించాలి. దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఎన్నో చెప్పుకున్నాం ఇది. ఐదవది, తన భర్తని, తన బిడ్డల్ని ఏం చేసిందంటే కాపాడుకోగలిగింది. చూడండి, నిర్గమ 4:25 చదువుకుంటే చక్కని మాట అక్కడ మనకు ఉంది. సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుకి సున్నతి చేయించి అతని పాదముల యొద్ద పడవేసి దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఈ యొక్క పరిమాణంలో చూడండి, భర్తను, తన కుటుంబాన్ని మరణము నుండి, మధ్యలో మరణం వచ్చింది, కీడొచ్చింది, అపాయం వచ్చింది, మరణం వచ్చింది, చనిపోవాలి, అంత భయంకర శోధన వస్తే ఆ శోధన నుంచి ఈమె ఏం చేసిందంటే జ్ఞానం కలిగి ధర్మశాస్త్రాన్ని ఎదిగింది, చదివింది. ఎలా చదివిందంటే, మనం అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. ఆదికాండం 17:9 మనం చదువుకుంటే, సున్నత లేని వారు లేకుండా ఉండకూడదు, మీకు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు కూడా సున్నత చేయబడాలి అని ఒక వాక్యం మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఉందా అండి? ఉందండి. మీరు అంతా తీర్థం లేట్ అవుతుందని నేనే చెప్పేస్తాను కదా అంతా. చదవండి తీర్థే. దేవుడు ఒక నిబంధన పెట్టాడు, నియమం పెట్టాడు, ఆజ్ఞ పెట్టాడు. నీలో ప్రతి మగవాడును
దేవునికి స్తోత్రం. ఆపేయండి అక్కడతో. ఈ నిబంధన ధర్మశాస్త్రం ఎరిగింది కాబట్టి విషయం ఏంటంటే మోషే కొద్ది అవిధేయత, దేవుడికి అవిధేయత ఎక్కడొచ్చిందంటే ఈయన నిర్లక్ష్యం చేశాడు. మనం కూడా ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాలు, భక్తుడే ఈ చిన్న విషయంలో తన కుమారుడికి ఏం చేయించలేదంటే సున్నతి చేయించలేదు. ప్రభు నిబంధన ఏం చేశాడు? ఖచ్చితంగా చెప్పాడు, నీకు వీళ్ళకు నిబంధన ఉండాలి, ఆజ్ఞ ఉంది. సున్నతి ప్రతి మగవాడు కూడా ఏం చేయబడాలంటే సున్నతి చేయించబడాలి. ఈయన మనోడు పెద్ద తప్పు అనుకోలేదు. మనం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చూసి ఇది పెద్ద తప్పేం కాదని అనుకుంటాం. ఈ చిన్నదే చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, చాలాగా చిన్న చిన్నయ్యే చాలా భయంకరమైన. మరి కుమారి గారు అన్నారా, ఎప్పుడో చిన్నదే పర్లేదు అని చెప్పి ఏం చేయరు దాన్ని. అది ఇప్పుడు మనకి గొడ్లతో పోయి గోడల దాకా తీసుకొస్తుంది చిన్నయ్యే. అదే గట్టిగా తగిలిందనుకు దాన్ని అలా శ్రచ్చేస్తామా, వెంటనే చూపిస్తాం. ఇది చిన్నదే కదా పర్లేదు చెప్పి అది పాము ఇది పాము ఇది చేశారు. ఇప్పుడు కట్టు మామూలుగా అది అప్పుడు బాగానే ఉంది, కానీ రాను రాను నిర్లక్ష్యం చేయడం వల్ల లోపలది ఏమైంది అంటే మీకు అర్థం అవడం చెప్తున్నాను అనమాట. మనం కూడా ఇది పర్లేదు, ఇది పెద్ద తప్పు కాదనుకొని కొన్ని వదిలేస్తుంటాం. మోషే అంత గొప్ప నమ్మకమైన వాడు, ఇల్లంతట్లో నమ్మకమైన సాక్ష్యం చెప్పుకున్నాడు, మిక్కిలి సాత్వికుడని సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇది కొంత అవిధేత వచ్చింది, దేవుడికి అదే విరోధమైపోయింది. ఇప్పుడు మరణం వచ్చింది. ఆమె ధర్మశాస్త్రం ఎరిగింది కనుక వెంటనే ఏం చేసిందంటే రాయ తీసుకుంది. ఏం తీసుకుందాం? అక్కడ ఏముందమ్మా? రాయ తీసుకొని తన కుమారు యొక్క గోపిచర్మలు తీసి పాడేసిందంట. సున్నతి వెంటనే చేసింది. ఇది లేదు కదా అని ఆత్మీయంగా గ్రహించింది. వెంటనే ఆ పని చేసింది. రాయ అనగా ఎవరంటే క్రీస్తే. దేవునికి స్తోత్రులియా. ఆ రాయ సహాయం ఎవరంట? దేవుడి సహాయంతో తన కుటుంబాన్ని ఏ కీడు రాకుండా, తన భర్తకి ఎటువంటి అపాయం రాకుండా కాపాడుకొలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రులియా. హల్లెలూయా. దేవుడి సహాయంతో, మనుషుల సహాయంతో, ఎవరి లోక సహాయంతో మనం ఏం చేయలేం. కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు మనం కూడా దేవుడి సహాయంతో దేవుడి దగ్గర పోరాడి కన్నీళ్లు కార్చి దేవుడి దగ్గర కనిపెట్టి కీడు నుండి అపాయం నుండి నీ బిడ్డల కొరకు నీ భర్త కొరకు నువ్వేం చేయాలంటే కాపాడుకునేలాగా బాధ్యత నీదే. నీ బాధ్యత దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె అందుకే జ్ఞానము గల స్త్రీ అని మనం బైబిల్లో చెప్పుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రలియా. స్త్రీలు కుటుంబం నిలబడాలంటే, కుటుంబం భర్త బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో రావాలంటే ఈ బాధ్యతలు నువ్వు వర్తించాలి. దేవునికి స్తోత్రలియా. బైబిల్లో ఆమె కొరకు చెప్తున్న స్త్రీలు, ఆమె చిన్న విషయాలే, ఆమె పెద్ద తెరకు రాలేదు, కానీ ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి. తన భర్తని తన పిల్లల్ని ఏం చేసిందంటే కాపాడుకోవడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగింది. మనం కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, ధర్మశాస్త్రం పూర్తిగా చదివి నీ బుర్రకాయలో నీ హృదయంలో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రులియా. అప్పుడు దైవికమైన జ్ఞానం వస్తుంది, లేకపోతే లోక సంబంధమైన జ్ఞానాలు వస్తాయి. లోక సంబంధమైన జ్ఞానం ఎర్రితనం అయిపోతుంది. మనకి ఆశీర్వాదాలు రానివ్వు, కీడు నుంచి తప్పించబడదు. ఆ రాయి తీసుకుంది. ఆ రాయి ఎవరంటే దేవుడి సహాయంతో తన కిల్లిని, తన భర్తను, తన కుటుంబాన్ని ఏం చేసిందంటే కాపాడుకోగలిగింది. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. హల్లెలూయా. 5వ 18 మనం 1 నుంచి చదువుకుంటే నిర్గమాకాండము, ఆమె మోషేకు సహకారిగా పరిచారికరాలుగా ఉందంట. దేవునికి స్తోత్రలియా. ఆమె ఎలా ఉందంటమ్మా? పరిచారికరాలు. భర్తకి ఎలా ఉందమ్మా? పరిచయం చేసే బిడ్డలు. ఈనాడు చాలా మంది భర్తలతో చేయించుకుంటున్నారు. చాలా మంది చేయించుకుంటున్నారా లేదా ఏమో, మీకే తెలియాలి, నాకేం తెలుస్తుంది అని. నాకు తెలితే ఇంట్లో గుట్టు ఏదన్నట్టు కదా. భార్యలతో ఏం చేయించుకుంటున్నారమ్మా? కానీ ఈమె ఏం చేసిందమ్మా? సహకారిగా కాళ్ళు నొక్కాల, కష్టపడి వస్తారు, నూనె రాయాలి, అలాగే నూనె రాయాలి. వస్తారా? ఏం సంపాదించావులే, ఏం కష్టపడ్డావులే. ఏది గౌరవం? ఏది? భార్యే తన భర్తకి గౌరవించకపోతే లోకంలో ఎలా అవుతుంది గౌరవం? నీ బట్టే కుటుంబం ఏమవుతుంది తెలిసిన? నువ్వేదో సింపుల్గా అని చెప్పి అలాగని చెప్తావు బయట, అది ఆయనకు ఒకరికే కాదు, నీకు కూడా మనమే. అందుకే మన ఇంట్లో గుట్టు పెట్టుకోవడం. ఎవరు కూడా నీతిమంతురాలు, జ్ఞానవంతురాలు ఏం చేద్దంటే తన భర్తను ఏం చేద్దంటే జాగ్రత్తగా కట్టుకొని కాపాడుకొని కన్నీళ్ళు కార్చాలి. దేవుడి దగ్గర గట్టిగా ప్రార్థన చేయాలి.
నీ బుద్ధిని బట్టి అవతల వాళ్ళు కూడా ఏమైపోతారంటే మారిపోతారు ఖచ్చితంగా. అందుకే ఈమె భర్తకు పరిచర్య చేసే స్త్రీ, సహకారం ఇచ్చే స్త్రీ. దేవుని స్తోత్రలయ్యా. ఏం చేద్దామా? సహకరిస్తుందంట. సహకారం ఇచ్చడం అంటే కష్టపడుతుంది. ఈవిడ కూడా బాధ్యత తీసుకుంది. ఆ యొక్క అప్పగించిన పనిలో దేవుడి పని కాబట్టి ఈవిడ కూడా ఏం చేస్తుందంటే సహకరించి ఆయన ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నాడు. ఈవిడ కష్టపడేసరికి ఇద్దరు చేసేసరికి తేలికవుద్ది లేదా? ఒకరు చేసేసరికి బరువుగా ఉంటుంది, ఇద్దరు చేసేసరికి ఏమవుతుంది? తేలికవుతుంది. సహకరిస్తాను నేను. దేవునికి స్తోత్రలయ్యా. కొంతమంది పెదాల మీదే పప్పలో వండేస్తాను. నేను వెళ్తాను, నేను చేస్తాను అంటారు. మాటలే కానీ చేయరు. వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళొద్దన్నారు, వీళ్ళొద్దన్నారు. కష్టపడంలో తప్పే లేదా? మన ఇంటి అవసరం కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, పిల్లలు బయటపడినా, భర్త బయటపడినా ఎవరికి అంటే అంత చుట్టూ మనం కాదేట్టి. ఆ ఇంటి పేరు నువ్వు కాదా? నీకు రాదా? అవునా కదా? ఇప్పుడు ఆ ఇంటి పేరు ఎవరిది? ఆయన చెడ్డవుడు అనుకో పలానా భార్య అని అంటారా? లేకపోతే ఆయన ఒక్కడిని అంటారా? అంటారు కదా. అందుకే ఈమె కూడా వెళ్ళి తన పనిలో ఆయన ఒక్కడే భారం అయిపోతుందని చెప్పి ఈవిడ కూడా ఏం చేసిందంటే, చరిత్రను చూస్తే ఆవిడ కూడా అనేక రకాలుగా సహకారంగా ఉంది. దేవునికి స్తోత్రమయ్యా. ఈనాడు భార్యలు భర్తలకు ఎలా ఉండాలంటే సహకారిగా ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు కూడా ప్రేర్ చేసుకొని ఒకరికొకరికి సహాయం చేసుకొని చక్కగా భర్తకు నువ్వు సహకరించేలాగా, ధైర్యం చెప్పేపెట్టుగా, కాపాడుకునేలాగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. ఎందుకు కట్టుకున్నావు? ఎవరి కోసం కట్టుకున్నావు? ఎవలేదేటి? ఎవరి కోసం పెంచో, ఎవరి కోసం చేయవో వెళ్ళా చెయ్యా. నేను మాత్రం కూర్చుంటాను, పడుకుంటాను, తిరుగుతాను, ఇలాగే చేస్తాను. నేనెందుకు చెయ్యాలి? ఎందుకు కట్టుకున్నావు అలాంటివి? ఎందుకన్నా పిల్లల్ని అంటే ఇంకా అలాగుంటే ఇంకెందుకు అంత చేయలేదు. అది గొప్పతనం కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడానికి ఆయనైనా నేనైనా ఒకటే. దేవునికి స్తోత్రలయ్యా. ఆమె స్త్రీని ఎందులో తీసాడమ్మా? ఎగ్ముక్కులోంచి తీసాడు. సగ భాగం నువ్వు కదా. మరి ఆయన బాధపడుతూ నువ్వు బాధపడినట్టే కదా. ఆయన కష్టపడుతున్నప్పుడు నువ్వు కూడా సహకరిస్తే, ఏదో నీకు ఇచ్చిన టాలెంట్ బట్టి, నీకు ఇచ్చిన పని బట్టి, నీకున్న దాంట్లో కష్టపడాలి. కష్టపడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రలియా. మీకు ఒకసారి చెప్పాను కదా, జాకెట్లు అమ్ముకున్న ఆవిడే. ఆయన తాగుబోతాడు. మరి ఏం చేస్తాడు? పిల్లలు ఉన్నారు. తాగుబోతాడు వదిలేసిందమ్మా. వెళ్ళింది, ఊరంతా తిరుగుతుంది. ఆ జాకెట్ ముక్కలు అమ్ముకుని వ్యాపారం చేస్తుంది. ఏదో చేస్తే తప్పు కానీ వ్యాపారం. మామిడికాయ బద్దలను అమ్ముకున్నా దేవుడు చిత్తం అయితే ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు వ్యాపారాన్ని కూడా. ఏదోటి సహకరించాలనుకో, తన పిల్లలకు, తన కుటుంబం కొరకు, తన భర్త కొరకు సహకరించేది. నా భర్త పనికిమాలుడు అనుకోలేదు. తాగుబోతాడే, ప్రభా మార్చాలం అని చెప్పి ఇటు దేవుడి సన్నిధిలో ఉపవాసాలు ఉండి ఏడ్చి కష్టపడి ప్రార్థన చేసింది. ఆమె మళ్ళీ వెళ్ళి కష్టపడి ప్రార్థన చేసింది. ఇంటికాడ కూడా తన భర్తకి తాగుబోతు సరిగ్గా కాదని చెప్పి వాళ్ళు వదిలేకుండా, బలహీనం అయిపోయాడని చెప్పి వదిలేకుండా ఆవిడ కూడా కష్టపడడం మొదలు పెట్టాడు. ఇవన్నీ కొద్ది రోజులు తన భర్త ఏం చేశాడంటే గమనించాడు. అరే ఆడదై ఉండి అంత దూరం వెళ్ళి సోమరుల వస్తుంది, మనం చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా అలాగెళ్ళి కష్టపడి దొరికి తనలోకి ఏమవుతుందమ్మా? నీ ప్రవర్తన బట్టే నీ భర్తలు, నీ పిల్లలు ఏమైపోతారంటే మారిపోతారా. నువ్వేం చెప్పక్కర్లేదు. చూశాడు, అవన్నీ గమనిస్తున్నాడు. ఈయన తాగి కొద్ది రోజులు అలాగే ఉన్నాడు, పట్టించుకుంటలేదు. ఆమె ఏమనలేదు. గుడికి వెళ్తుంది, కష్టపడి కన్నీళ్ళు కాచి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఊరుంటే వీళ్ళు తిరుగుతుంది, ఏదో 2 ముద్దలు తింటుంది. ఆ పిల్లలు అలా చదివిస్తుంటే ఆ మాటలు ఈ మాటలు చెవులో పడ్డాయి. నిజమే, నేను సోబరోణ్ణి. ఆవిడ వెళ్ళి ఆడదై ఉండి వెళ్ళి కష్టపడి పని చేస్తుంటే అని చెప్పి ఆయనకు ఏమొచ్చిందంటే ఒక ప్రత్యాతాపం వచ్చింది. ప్రేమ కలిగింది భార్య మీద. అప్పుడు దాకా ఈ తాగుబోతులేయండి ఇలాంటిది అలాంటిది అనుకునేవాడు, అంతలాగా అనుకునేవాడు. ఈ గుడికి వెళ్తుంది, ఇది సాకారిగా ఉంటుంది, నేను ఎందుకు ఉండకూడదు, తిని తాగి ఇది మంచిది కదా అనుకున్నాడు. దేవుడు ఆ భర్త హృదయాన్ని కూడా ఏం చేశాడంటే మార్చేసింది. దేవునికి స్తోత్రలియా. ఇప్పుడు ఇద్దరు ఏకమైపోయారు. ఇద్దరు కష్టపడ్డారు. చక్కని షాపును పెట్టారు, చక్కని ఇల్లు కట్టుకున్నారు. చక్కగా బిడ్డలు ఏం చేశారంటే చదివించుకున్నారు. ఆ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు ఏసీ షాపులో ఏం చేస్తున్నారంటే, మొదట రోడ్డు అంతా కష్టపడకుండా సుఖం రాదు. భర్త సోమరుడే, తాగుపోతే తన భార్య చేసిన పని చూసి, కష్టాన్ని చూసి, దేవుడు కూడా చూసి వారి జీవితాన్ని ఏం చేశాడంటే మార్చేశాడు.
అట్టి స్త్రీలుగా మనం ఉండాలి. స్త్రీలు ప్రభుని నమ్ముకున్నావంటే కాదు, నువ్వు వెళ్ళావంటే దేవుడికి మాదిరికరంగా కనబడాలి. నీ ఇల్లు ఆశీర్వాదకరంగా అయిపోవాలి. ఎలాగ అయిపోద్ది? ప్రభుని నమ్ముకున్నంత మాత్రం అయిపోద్దా? ప్రభు పేరు చెప్పి, ప్రభును ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా దేవుడి పేరు చెప్పి దేవుడిని ఏం చేస్తున్నాం? మనం అమ్మేస్తున్నాం. ఆఖరిగా ఈమె చూడండి, ఆఖరిగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం అక్కడ చదువుకుంటే అదే 18-10 వచనం చెప్తే, ఆమె దేవుణ్ణి ఘనపరిచే బిడ్డ అంట. దేవునికి స్తోత్రమయ్యా. చదువుకుంటే మనం అక్కడ 18-10 నిర్గమాకాండం. ఆ ఆ ఉమ్, 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 ఆ దేవునికి స్తోత్రమయ్యా. ఎవరిని పట్ల అతిశయపడుతుంది? మే దేవుని బట్టి అతిశయపడుతుంది, మనల్ని బట్టి కాదు. మనం గర్వపడకూడదు. దేవుడికి ఘనత రావాలి. ఎవరికి రావాలమ్మా? మనం ఏ పని చేసినా, ఏం చేసినా, మన పేరుని బట్టి కానీ, మన పనిని బట్టి కానీ, మన మాటను బట్టి కానీ, మన ప్రవర్తన బట్టి కాబట్టి దేవుడికి ఏమి రావాలంటే ఘనత రావాలి. మనం అతిశయపడకూడదు, మనం గర్వపడకూడదు. మళ్ళీ నేను కాబట్టి నేను ఆడదాన్ని, మంచిదాన్ని కాబట్టి శాతం కాదు. దేవుడిచ్చాడు నీకు ఆలోచన. నా దేవుని బట్టి ఈ యొక్క పని నేను చేయగలుగుతున్నాను, ఈ మనసు నాకు దేవుడిచ్చాడని ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తన, మన పనిని బట్టి ఎవరు గణపరచబడాలంటే దేవుడు గణపరచబడాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అది ఆఖరిగా అమ్మ, ఎవరిని మనం పని బట్టి, మన ప్రవర్తన బట్టి ఎవరిని గణపరచబడాలంట? చెప్పాలి. ఎక్కువ విషయాలు ఎక్కర్లేదు. ఇయే చాలా ఇంపార్టెంట్. నీ జీవితాన్ని, నీ ఇంటిని చక్కగా కట్టుకోవడానికి, ఆశీర్వదించబడ్డానికి ఇంకే మరమరాలు ఎక్కర్లేదమ్మా. ఇందులో ఉన్నాయి నీకు చాలు. ఇది నువ్వు పాటిస్తే ఈ స్త్రీగా ఈ యొక్క ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనము? 4, 5,